అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 20 తారీఖు ఆదివారం రోజున ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా ఖచ్చితంగా మీకు జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ వల్ల జరిగేది ఏమిటి, కుంభరాశి వారికి ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. అంతేకాకుండా ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక శనిదేవుడు అధిపతి అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. శనిదేవుడు ఈ రాశికి అధిపతి అని చెప్పి, అంటే శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావాల వలన వారికి చాలా కష్టం కలుగుతుంది అని, శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావాల వలన అనేక రకాల సమస్యలు వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అది అసలు నిజం కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే శని భగవంతుని యొక్క అనుగ్రహంతో చాలామంది రాత్రి ధనవంతులైన వారు కూడా ఉంటారు. శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో డబ్బు అనేది చేతిలో నిలుస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా కూడా సమస్యలు తొలగిపోయి ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు. కనుక కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఎప్పటికైనా కుంభరాశి వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీరు ఈ సమయంలో చేసినటువంటి పనులకి ప్రతిఫలం అనేది కొంత తక్కువగా ఉంటుంది. అలానే వీరికి కొంత అవమానాలు కూడా ఎదురవుతాయి. సమాజంలో లేదా చుట్టుపక్కల తెలిసిన వారే వీరిని విమర్శించడం కానీ, కొన్ని సమస్యలు రావడం కానీ వారి వల్ల ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ఆరోగ్యం మాత్రం కొద్దిగా వీరికి మధ్యస్థంగా ఉంటుంది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. అయితే ఇలా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ సమయంలో మధ్యాహ్నం 3:25 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఫోన్ కాల్ వల్ల మరి ఈ రాశి వారికి శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా, ఫోన్ కాల్ వల్ల జరిగేది ఏమిటి అనేటువంటి అంశాలను ఖచ్చితంగా తెలుసుకుందాం. అప్పుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొద్దిగా జాగ్రత్త కూడా ఉంటుంది. అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో తొందరపాటు పనికి రాదు. ఈ సమయంలో చాలా తెలివిగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. కాదని వీరు ఆచితూచి ఆలోచించకుండా ఉంటే మీరు ఆ విషయంలో నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఉంటుంది. కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు. కనుక మీరు చాలా ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబం కూడా ఈ సమయంలో మీకు మద్దతుని పలుకుతుంది. కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మరికొంతమందికి మాత్రం ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగం లభించి సంతోషంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి. అంతేకాదు వీరికి విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. కుంభరాశి వారికి మాత్రం గోచారం కొంతమందికి మామూలుగా ఉన్నప్పటికీ కొంతమందికి చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయాల పట్ల కూడా కొంచెం దృష్టిని పెట్టండి. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ఉంటున్నారంటే 1కి 10 సార్లు ఆలోచించండి. అది ఒక నిర్ణయం ఎలా ఉంటుంది, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు జరిగేది ఏమిటి, ఏం జరుగుతుంది అనేటువంటి దానిపైన దృష్టిని పెట్టి ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక కుటుంబ పరంగా ఉండే సమస్యలను కూడా తొలగించుకోవడానికి మీరు ఈ సమయంలో మంచిగా నిర్ణయాలను తీసుకొని
కుటుంబ పరంగా కూడా మీరు అద్భుతమైనటువంటి గోచారాన్ని పొందండి. ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మంచి అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందే అవకాశం కూడా ఉంది. దైవానుగ్రహం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉంది. గోచారం చాలా బాగా నడుస్తుంది. గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉన్నాయి కొంతమందికి, అంటే అందరికీ ఒకే కుంభరాశి వ్యక్తులు జన్మించిన వ్యక్తులందరికీ ఒకే రాశి అయినప్పటికీ కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలా కొంతమందికి ఇదివరకు కష్టాలు అనుభవించిన వారికి ఇప్పుడు కొంచెం కష్టాల నుండి విముక్తి కలిగి లాభదాయకంగా ఉంటాయి. అలానే ఇదివరకు అన్ని రకాల సుఖాలు అలాగే అన్ని రకాలుగా అద్భుతాలు చూసినప్పటికీ వ్యక్తులకి కొంత సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా మధ్యాహ్నం 3:25 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మీరు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం కానీ, అలానే మీ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అందులో మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. రెట్టింపు లాభాలు అయితే పొందే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రెట్టింపు లాభాలు అయితే పొందుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలాంటి ఒక శుభవార్త అయితే వస్తుంది. ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారైతే వారికి కూడా మంచి లాభదాయకమైనటువంటి జీవితాలను అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. లాభదాయకంగా సాగిపోతుంది. అలానే మీకు ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వస్తుంది. మీరు ఏ వార్తను వింటే ఎగిరి గంతేస్తారో, పర్సనల్గా మీరు ఏ వార్తను వింటే మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారో ఆ వార్తను వింటారు. లేదు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి చాలా రోజుల నుండి ఫోన్ చేయట్లేదు ఇలా అనుకుంటే కూడా మీకు ఖచ్చితంగా ఆ వ్యక్తి వల్ల కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల కూడా మీరు చాలా సంతోషంగా ఉంది. మీకున్నటువంటి సమస్య చాలా పెద్ద బరువు భారం అనేది మీ మనసులో నుండి వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇలా కుంభరాశి వారికి మాత్రం మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక గోచారం అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ రాశి వారికి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక వీరికి చాలా లాభాలు అయితే ఉన్నాయి. కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. చేసే ప్రతి పని కూడా ఒక అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా అది లాభదాయకంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చాలా బాగుంది. ఇక మధ్యాహ్నం 3:25 తర్వాత మాత్రం వచ్చేటువంటి ఫోన్ కాల్ వీరికి చాలా మంచి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఇక అలానే కొంతమంది గృహిణీలు, కుంభరాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా వారి యొక్క పుట్టింటి నుండి ఒక శుభవార్తనైతే అందుకుంటారు. అలానే ఈరోజు కూడా చాలా బాగా గడిచిపోతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి పై అధికారుల చేత ప్రశంసలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఇది చేస్తున్నటువంటి జాబ్ నుండి ఇంకాస్త పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఖచ్చితంగా వీరు చేస్తున్నటువంటి జాబ్ పరంగా పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం శుభదాయకమైనటువంటి గోచారం నడుస్తుంది. తద్వారా వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం 3:25 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందనేది కాబట్టి అలాగే కుంభరాశి వారికి ప్రశంసలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. సన్మార్గంలోనే ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు.
నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేస్తారు. తోటి వారిని సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు తొలగును. కలహాలకు దూరంగా ఉంటారు. నిర్ణయాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ